జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ శుక్ర గ్రహము అంటే గ్రహాలు 9 ఉంటాయి. ఈ 9 గ్రహాలు ఛాయాగ్రహాలు 2, 11 గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం. ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట. అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలకి కొన్ని పరిహారాలకి కొన్ని రకాలుగా ఆ శుభం చేసుకోవడానికి కానీ వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి. మనకి మంచి చేయాలన్నా కూడా గ్రహం ఏంటంటే శుక్ర గ్రహం. ఈ శుక్ర గ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ 29న మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారపోతుంది. ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్ర గ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి. అందులోను మనకి ఏ రాశికి శుభం ఉంటుంది, ఏ రాశికి అశుభం ఉంటుంది, ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు. అసలు ముఖ్యంగా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్పదన్నమాట. ఎందుకంటే మానవ జీవనానికి శుక్ర గ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం, ఉన్నతమైనటువంటి పరిస్థితి, ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో గనక ఈ శుక్ర గ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. నైట్ లాటరీ టికెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్ర గ్రహం అనేది ఉంటుంది. కావున ఈ శుక్ర గ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసుల వారిగా చూద్దాం. ధనుసు రాశి వాళ్ళని చూసినట్లయితే కనుక ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందంటే ఈ యొక్క శుక్ర భగవానుడు ఎవరైతే మకర రాశి నుంచి మనకి ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నాడు. ఈ కుంభరాశిలోకి శుక్ర భగవానుడు రావడం గ్రహాల్లో 9 గ్రహాలు. ఈ 9 గ్రహాల్లో శుక్ర భగవానుడు కూడా ఒకరు. ఈ శుక్ర భగవానుడు మనకి పెళ్లిళ్ళు చేయటం కానివ్వండి, ఆర్థిక స్థితిగతులు కానివ్వండి, మనం ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉండేదానికి కానివ్వండి, వీటన్నిటికి కూడా శుక్ర భగవాన్ యొక్క కృపా కటాక్షాలు ఉంటే మనం ఎంతదైనా సాధించవచ్చు అనేది వాడిక. అలానే మనకి ఇప్పుడు ఈ శుక్ర గ్రహం అనేది మకర రాశి నుంచి కుంభరాశికి మారడం జరుగుతూ ఉంది. ఈ మార్పు అనంతరము మనకి ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఉన్నారో ఈ ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా శుభం జరుగుతుందని చెప్పొచ్చు. ఎలా అంటే మీరందరూ కూడా ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి విదేశాలకు వెళ్ళాలనుకున్నా లేదా ఇక్కడ ఏదన్నా పోటీ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా కూడా బాగుంటుంది. అయితే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి జాబ్లో గ్రోతింగ్ బాగుంటుంది. ప్రయత్నం మేర జాబ్లో గ్రోతింగ్ బాగుంటుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి లవ్ ఏదైనా ధనుసు రాశి వాళ్ళకు ఉంటే ఆ ధనుసు రాశి వాళ్ళకి శుక్ర భగవానుడు మారడం ద్వారా మంచి జరుగుతుంది. కాబట్టి ఆ లవ్ అరేంజ్ మ్యారేజ్గా చేసుకుంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి. అలా అని గురువుగారు చెప్పారు కదని నేను ఏదో అమ్మాయిని చూసుకొని అబ్బాయిని చూసుకొని లవ్ చేద్దాం అని మాత్రం ప్రయత్నం చేయకండి. అది చెప్పను నేను. శుక్ర భగవానుడు మీకు మంచి చేస్తాడు కాబట్టి ఇప్పుడు మకర రాశి నుంచి మీకు కుంభరాశికి వస్తున్నాడు కాబట్టి పెళ్లి కానిటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళలో లవ్ ఏమైనా ఉంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకునే దానికి త్వరగా అయ్యేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. పేరెంట్స్ కూడా ఒప్పుకునే దానికి ఉంటుంది కాబట్టి ఆ మేర మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైనా సరే వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే కనుక బియ్యం కానివ్వండి, అపరాల వ్యాపారం కానివ్వండి, ఎవరైనా ధాన్యాలు కొనేటువంటి దళారులు కానివ్వండి, అలానే చెప్పుల దుకాణాలు కానివ్వండి, అలానే మీకు ఇంకేదైనా వస్త్ర దుకాణాలు, ఇంకా ఏమైనా హోటల్స్ కనుక ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆశాజనకంగా అంటే మంచి జీవితం అనేది ఉంటుందని చెప్పొచ్చు. వ్యాపారాలు కూడా మంచి మెండుగా అవుతాయి. ఎవరైనా అమ్మవారిని కనుక అయ్యవారిని కనుక ఇళ్లలో కనుక పూజించేటువంటి వాళ్ళు కానీ వాళ్ళ కుల ఆచారం నుంచి వచ్చేటువంటి అమ్మవార్లు అయ్యవార్లు ఉంటే కనుక మీకు తెలియకుండానే
ఆ ఒక దేవస్థానం కావచ్చు, ఆ ఒక ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేస్తే కూడా మీకు మంచి అదృష్టం ఉంటుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి బ్లడ్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క శుక్రుడి యొక్క శుభదృష్టి ఇంకా ఎక్కువగా ఉండాలనుకుంటే కనుక మీరందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించడం, అలానే తెల్ల పండ్లు కానివ్వండి, పువ్వులు కానివ్వండి స్వామివారికి సమర్పించడం ద్వారా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం కనిపిస్తోంది. అలానే మనం చెప్పినటువంటి పరిహారాలు కావచ్చు, మనం ఇచ్చినటువంటి దానాలు ఏవైతే ఉంటే కూడా అవి కూడా చేయడం ద్వారా మీకు అద్భుతమైన మంచి ఆ శుక్ర భగవాన్ నుంచి వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలానే వ్యాపారంలో నిలబడాలి అనుకుంటే గనక మీరు ఒక తెల్లని పాలరాయి ఒకటి తీసుకొని ఆ పాలరాయిని తెల్ల వస్త్రంలో పెట్టి, మనకి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి, ఈ బ్లౌజ్ పీసెస్ లో కనుక పాలరాయిని తెచ్చి మినిమం 1 కిలో ఉండేటువంటి పాలరాయిని తీసుకొచ్చి గనక మీరు ఆ పాలరాయిని ఆ ఒక ఏదైతే క్లాత్ ఉంటుందో బ్లౌజ్ పీస్, ఆ బ్లౌజ్ పీస్ లో వేసి కట్టేసి ముడుపులా కట్టేసి అది కనుక మీరు సింహద్వారం గుమ్మం ఉంటుందో లేదా వ్యాపార స్థలం ఉంటుందో ఆ వ్యాపార స్థలానికి మీకు దక్షిణ వైపు కానివ్వండి, పడమట వైపున కానివ్వండి, మీకు ఉండేటువంటి షాపులో నుంచి బయటికి చూస్తుంటే రైట్ సైడ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా వ్యాపార సంస్థలు ఉంటే ఏ ఊరికి ధనుసు రాశి వాళ్ళకి వాళ్ళు కనుక వ్యాపారం బాగుండాలి, శుక్రగ్రహ స్తోప బాగుండాలి, మీ మీద అదృష్టం ఉండాలి అనుకుంటే కనుక మీరందరూ కూడా నాపరాయి కాకుండా ఏదైతే పాలరాయి ఉంటుందో ఈ పాలరాయి ఒకటే ముక్క 1 కిలో మినిమం తీసుకొచ్చుకొని ఏదైతే తెల్ల వస్త్రంలో పెట్టేసి కనుక మీకు లోపల చూస్తుంటే కుడి వైపున కనుక తగిలించుకున్నట్టయితే ఒక వాలుకి తగిలించినట్టయితే బయట అది కూడా మీకు అదృష్టాన్ని ఇచ్చేదానికి ఉంటుంది. ఆ శుక్ర భగవానుడు అందరూ కూడా మీకు అదృష్టాన్ని ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసేసి అందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. అందులో ఇంకోటి ఏంటంటే శుక్ర భగవానుడు మీకు పెళ్లి కానటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే ఆ శుక్ర భగవానికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా వాటికి పరిహారాలు చేసుకుని కనుక మీరు పెళ్లిళ్ళు చేసుకునే దానికి ముందుకు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మీలో కనుక ఏదైనా రుమ్మతులు అంటే విఘ్నేశ్వరునికి సంబంధించినటువంటి దోషాలు కానివ్వండి, కాలసర్ప దోషం, నాగదోషం, కుజు దోషం, అలానే శుక్ర దోషం అంటే కలత్ర దోషం ఏమైనా మగవాళ్ళ కానీ ఆడవాళ్ళ కానీ ఏమైనా ఉంటే గనక దానికి సంబంధించిన పరిహారాలు ఇప్పుడు చేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీకు ఆ ఫలితాలు అనేది ప్రతిఫలం మంచిగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే శుక్రుడు భగవాన్ మారుతున్నాడు కాబట్టి ఆ ఒక ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తద్మర చిన్న చిన్న పరిహారాలు మీరు అందరూ చేసుకొని అందరూ కూడా బాగుండేసి అందరికీ ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళందరికీ పెళ్లి చేసుకొని జాబుల్లో మంచి సెటిల్ అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ మాట చిన్న చిన్న పరిహారాలు మీరు చేసుకుంటే సరిపోతుంది. అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో, శుక్రుడు సంబంధించిన దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతులు ఎలా ఉంటాయంటే కాలసర్ప దోషము, అలానే నాగప్ప దోషము, అలానే పూర్వీకుల శాపము, అలానే కనుక మనకి కుజ దోషము, అలానే మనకి కలత్ర దోషం అంటారు. అలాంటి కలత్ర దోషం అంటే శుక్ర దోషం. ఎలానో మనకి శుక్రుడు మారుతున్నాడు, మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు. కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి. ఇది వచ్చేసి నాగమణి, దీని పేరు నాగమణి అంటారండి. ఇలా చూడండి, ఎవరికైనా ఐడియా ఉంటుంది, ఇది నాగమణి. ఈ యొక్క నాగమణి అనేది మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా లేకపోతే మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్ గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అంటే ఇలా కనుక మనకి కాలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలా 7 times తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్ల దగ్గర దీన్ని కాల్ చేస్తే గనక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రుడు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా ఈ నాగం అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్ లో కానీ మీకు దొరుకుతాయండి. ఎక్కడైనా మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు. ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలు ఉన్నా కూడా అవి దాదాపుగా 90% దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందో అనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి. ఇది ఎవరికి వాళ్ళే దిష్టి తీసుకోవచ్చండి. ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా, ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా, దక్షిణ వైపు భాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది గనక మనకి సింహద్వారాన్ని కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి. అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను.